అంటే బురద చేస్తానంటే వాళ్ళు అచ్చెన్నాయుడు విషయంలో బోల్డ్ కాగితాలు పట్టుకున్నాక చూపెట్టారు. ఇది ఈఎస్ఐ నాకు సంబంధం లేదని ఆయన అనే మాటలో జెన్యూనిటీ లేదు. ఆయన మంత్రి శాఖలో ఆయనకి సంబంధం లేదు, అందులో సంతకం పెట్టాడు ఆయన. నాకు ఎవరో అధికారులు తీసుకొచ్చారు సంతకం పెట్టారంటే ఏదో మంటర్లో ఆడెవడో కత్తిచ్చాడు నేను పొడిచాను అన్నట్టుంది. ఈ విషయంలోనైనా సరే ఇప్పుడు అతనిది ఆ పాయింట్ అనొచ్చు మీరు. ఏది మేము నువ్వు ఒక స్పీకర్గా చేసినోడు నీ కొడుకు ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ బాగా తెలిసినట్టు అట్ట దిక్కుమాలిన డాక్యుమెంట్ ఎట్ట తీసుకుంటాడాయా, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అని అడగచ్చు, తప్పులేదు. కానీ ప్రతీకారం కోసం సివిల్ డిస్ప్యూట్ని క్రిమినల్ డిస్ప్యూట్గా మార్చకూడదు అక్కడ. అది పారిపోవడం అనే కంటే కూడా కోర్టులో తేలేదాకా బెయిల్ కోసం అప్పటిదాకా కనబడరు ఏ కేసులోనైనా సరే. ఎందుకని అధికార పక్షం క్రూయల్గా వ్యవహరిస్తుంది. ఆ విషయంలో నేను అంటే వీళ్ళ వైపు 40% తప్పు ఉంది, తమిళనాడు వాళ్ళ వైపు 60% గవర్నమెంట్ తప్పు ఉంది. ముస్తఫా విషయంలో మాత్రం ముస్తఫాదే 70% కాదు 80% తప్పు. ఎట్లాగూ అంటే ముస్తఫా కేసులో వీళ్ళు పొగాకు ఎవరికో డబ్బులు ఇచ్చారు, అడ్వాన్స్ ఇచ్చారట. వ్యాపారంలో మనం అడ్వాన్స్ ఇచ్చి నీ సరుకు నాకు కావాలని, అవతల నీకంటే ఎక్కువ డబ్బులు ఇస్తుంటే వేరే వాళ్ళకి అమ్ముతుండి ఉండొచ్చు. ఇట్ ఈస్ ఎ ట్రేడ్ సీక్రెట్. నీకు అందులో నీవు నిబంధనల ఉల్లంఘన జరిగిందంటే సివిల్ వేయచ్చు, లేదా అసోసియేషన్ మీటింగ్ పెట్టి అడ్వాన్స్ ఇచ్చేదే మనం ఎవరికి అమ్మకుండా ఉండి ఆ సరికి ఎప్పుడైనా మనకు రావాలని లెక్కలు ఉంటాయి, తీసేసుకొని వేరే వాళ్ళకి అందులో లెక్కలు ఉంటాయి. ఇప్పుడు నాకు ఎంత కమ్మాలి అని రాసుకుంటే